మాయాజాలం అని నిన్న చెప్పినా. నిన్న చెప్తే ప్రొఫెసర్ ఆయన పేరుగా నాగేశ్వర్ మా ఉమేష్ చంద్ర కాల్ చేసి ఇట్లా డిఫర్మేషన్ ఏదో నీ అంటే డిఫర్మేషన్ నా ఎంట్రు కూడా బీకలేవు. నువ్వు ఏం బొచ్చా అయ్యేది? తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు జరగాలి. ఫస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ 10 టీవీ పేరు మీద పేదోళ్ళ పైసలు తిన్నాడు, కార్మికుల పైసలు తిన్నాడు. అమాంతం మింగి అస్థిపాంజరం ఠూ అని ముత్తది. కిటికీలకెళ్ళి బయటికి ఏమనుకుంటున్నావు? జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్లి అమిత్ షాను కలిశారు. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ అమిత్ షాను కలిసి మనం జగన్ ను లోపలయ్యాలి. అవునా? నిజమా? జగన్ ను మా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, చిన్న భాషకి చెప్పు. జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయన అంటే శత్రుత్వం ఉండొచ్చు, మనకెందుకు ఉండాలి? దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. నమస్కారహీనులు. మీకు అవసరమే లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు. 25 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా. ఏంటి బాబన్న ఇంకోసారి? 25 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా. పార్లమెంటు సీట్ల విషయంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ 3 రోజుల్లో నా సబ్స్క్రైబర్లు విపరీతంగా పెరిగారు. మామూలుగా లేదు. నాకు సబ్స్క్రైబర్లు, వ్యూవర్లు, రెవెన్యూ కూడా ఎక్కువనే ఉన్నాయి. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవల్ల నాకు సబ్స్క్రైబర్లు పెరిగారు కదా. అరెస్ట్ అయ్యేది జైల్లో వేస్తుంటే అసలు నాకు ఇంకో 1 మిలియన్ పెరిగాయి. అరే నీకు ప్రతిదీ బిజినెస్ డీలేనారా? ఎప్పుడు ఇచ్చిన పైసలు 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 అని చస్తావెందుకురా? సిపిఐ నారాయణ గారు అద్భుతంగా చెప్పారు. సో ప్రోత్సాహం చేయండి, కాక్రోచ్లు బయటకు వస్తాయన్నారు. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఏది ఉంటే నాకు ఇంకో 1 మిలియన్ సబ్స్క్రైబర్లు పెరిగాయి. వాళ్ళు మరి అదే గుర్తించి ఎందుకులే పెంచుడు అనుకున్నా. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? నాగేశ్వర్ భయపడడు. నేను ఇప్పుడు కాదు, స్టూడెంట్ గా ఉండే భయంకరంగా లాఠీ దెబ్బలు తిన్నాండి. నేను ప్రిన్సిపాల్ దైవ సహాయంగా మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. అరెస్ట్ అయితే కావాల్సిన ముఖ్యమంత్రి క్యాండిడేట్ బయటకు వస్తాడు. ఈ కాక్రోచ్ అంతా బయటకు వస్తాయి. మీకు తెలియదు కదా, గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా.